ఇప్పుడు దాదాపు ఒక నెల అయిందేమో. వాళ్ళు ఈరోజు జేఏసీ నిన్న సమావేశమై పూర్తి అసంతృప్తి వెలిబుచ్చారు. అసలు మేము సిఆర్డీ ఆఫీస్కి వెళ్ళి చెప్తే మేం చెప్పామా, మీరు వెళ్ళి ముఖ్యమంత్రికి చెప్పుకోండి, చంద్రబాబుకే చెప్పుకోండి అని వాళ్ళు మా మొహం మీదే చెప్తున్నారు. మేము భూములు ఇవ్వడమే తప్పైపోయిందా? 3-4 మహిళా రైతులు కూడా మాట్లాడారు. మేము త్యాగం అన్నారు, ఇది అన్నారు, మేము నిర్బంధాలు ఇవన్నీ చేసుకొని వచ్చాము, వాళ్ళని ఓడించి మిమ్మల్ని గెలిపించాం కాబట్టి ఇబ్బంది లేదనుకుంటే, ఒకవైపు ఏమో 1000 కోట్ల డబ్బులు వచ్చాయి, అన్ని పథకాలు మేము ప్రారంభిస్తున్నాము అంటారు. మరి చిన్న భూములు ఇచ్చిన రైతులు మాకు సంబంధించిన మీరు ఎందుకు సాల్వ్ చేయట్లేదు? ఇంకోటి మామూలుగానే మార్కెట్ స్పెక్యులేషన్లు, ధరల హెచ్చుతగ్గులు, మూమెంట్లు, ల్యాండ్ మూమెంట్ లేకపోవడాలు, ఇలాంటి అసలు సమస్యలు ఒకవైపున ఉంటే ప్రభుత్వ యంత్రాంగం అసలు స్పందించడం లేదు. ముఖ్యమంత్రి గారు మాకు సమయం ఇవ్వకపోతే మటుకు మేము మళ్ళీ ఇంకో ఉద్యమం చేస్తాం. ఇది చాలా పెద్ద యాంటీ క్లైమాక్స్ లాంటిది. అంతకుముందు ఒకటి 5 ఏళ్ళు అయ్యాక ప్రభుత్వంతో కొత్త ప్రభుత్వం కూడా వచ్చి అప్పుడు జగన్ ప్రభుత్వం కూడా కొనసాగించుంటే అమరావతి కథ వేరుగా ఉండేది. అది మళ్ళీ ఆగిపోతే ఇప్పుడు మొదలవుతుంది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇదే సమస్య. అన్ని మీడియాలు కూడా ఈరోజు జేఏసీ మీద కథనాలు ఇస్తున్నాయి, ఉదాహరణలు కారణాలు కూడా చాలా ఇస్తున్నాయి. ఒక విధమైన సమస్య కాదు. రిటర్నబుల్ ప్లాట్లు, చెల్లింపులు, యాజమాన్య హక్కులు, గ్రామ కంఠాలు, ప్రయారిటీసు, ఇలాంటివన్నీ. పైగా మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు, చిన్నవాళ్ళనేమో అసలు తక్కువగా చూస్తున్నారని.